మలిదశ ఉద్యమంలో మొట్టమొదటిగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణార్పణ చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు నడిచిన వ్యక్తి పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్. ఆయనను ఆదర్శంగా తీసుకొని మొత్తం జేఏసీ రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఫామ్ అయి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమం ఉవ్వెత్తున ఊసిపడడానికి ఆదర్శవంతుడు, అందరికీ ఆదర్శప్రాయుడు పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్. అలాంటి పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ గారిని ఈరోజు ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలి. చాలామంది నిర్వహిస్తున్నాం, మేము ఎవరి మీద మేము అలిగేషన్ చేస్తలేము. ఎంతోమంది ఆంధ్ర పాలకుల విగ్రహాలు కూడా పెట్టిరు, మేము ఏమాత్రం మేము దాని మీద అబ్జెక్షన్ లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో పోలీస్ కృష్ణయ్య గారు, శ్రీకాంతాచారి గారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తృణపాయంగా ప్రాణాలను వదిలేసారు. అలాంటి వాళ్ళని ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని మేము మా పెద్ద గొంతెమ్మ కోరికలు కూడా కావు, పోలీస్ కృష్ణయ్య విగ్రహాలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ పాఠ్యాంశాలలో విద్యార్థులకు పాఠ్యాంశంగా వీళ్ళ జీవిత చరిత్రను ప్రకటించాలి. ముదిరాజ్ జాతిలో ఉన్న ముగ్గురు నలుగురిలో పోలీస్ కృష్ణయ్య గారు మొదటి వ్యక్తి. దాని తర్వాత కృష్ణస్వామి గారు ఉన్నారు, పండుగ శాయన్న గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో తమ జీవితాలను జాతిని మొత్తం ఈ రాష్ట్రానికి అంకితం చేసిరు. ఇప్పటికైనా మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడిరో ముఖ్యమంత్రి గారు, దానికే కట్టుబడి ఉండండి. మేము మిమ్మల్ని కలిసి వినతి పత్రం ఇచ్చి మేము పోరాటాలు చేసి ఏమీ లేదు, నీ నోటితో నువ్వే అన్నావు, నువ్వు అన్నదానికి కట్టుబడి ఉండండి. దానికి కొంచెం మాది ఏంటంటే ఒక విగ్రహం పెట్టండి, అధికారికంగా వర్ధంతి జయంతిని నిర్వహించాలని కోరుకుంటూ ముదిరాజ్ జాతిరత్నమైన పోలీస్ కృష్ణయ్య గారి 16వ వర్ధంతిని ఈ సందర్భంగా గన్ పార్క్లో నిర్వహించడానికి మేము చాలా గర్వంగా, ముదిరాజ్ బిడ్డలం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకు తెలంగాణ ఉద్యమ పార్టీ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోయిందంటే? బీఆర్ఎస్ పార్టీ మలిదశ ఉద్యమంలో ఇతను ప్రాణాలు అర్పించిండు. దానంతరము కేసీఆర్ గారు ఏం చేశారు, కుటుంబాన్ని ఆదుకున్నారు, పిల్లలను డాక్టర్లను చేసారు, ఆర్థికంగా ఆదుకున్నారు, వాళ్ళకి ఇల్లు ఉద్యోగాన్ని కూడా కేసీఆర్ గారు దత్తకు తీసుకున్నారు. కాబట్టి విగ్రహాలు పెట్టే టైం వరకు అప్పుడు ప్రభుత్వం మారింది, దాంట్లో క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నడం కూడా జరిగింది. ఇంకొకసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉంటుండే, మేము దాన్ని ఏం తప్పు పడతలేము, ఇస్తుంది. సరే రాజకీయాలలో టికెట్లు అది వేరే అంశం, అది పార్టీకి సంబంధించిన పాలసీ. అది మేము అనేది ఏంటంటే ఎవరైతే ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వస్తామని హామీ ఇచ్చిర్రో, డిక్లరేషన్ అని వాళ్ళంతలో వాళ్ళే రూపొందించిర్రో, 2 సంవత్సరాలు దాటిపోతున్నాయి, దానిపైన కట్టుబడి ఉండండి అని మేము అంటున్నాం. మాది వేరే గోతెమ్మ కోరికలే లేవు. మా ముదిరాజులను గుర్తిస్తామన్నారు, డీ నుంచి ఏకి తీసుకెళ్తామన్నారు. అదొక్కటి, దాని మీద కట్టుబడి ఉండండి. ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి మా ముదిరాజులై. ఎట్లయిపోయిందంటే డీకి ఉండే వరకు ఇప్పుడు అదర్ కాస్ట్ అయిపోయింది. నా గర్కా నా ఘాట్కా అనేది ఒకటి ఉంటుంది కదా సామెత, అట్లా అయిపోయింది మా బతుకులు. కాబట్టి తక్షణం డీ నుంచి ఏకి తీసుకురావాలి. ఏదైతే మాట మీద మాట ఇచ్చి మీరు ఎలక్షన్లో గెలిచారో ఆ మాట నిలబెట్టుకోండి. మరీ చెప్తున్నా, 2వ సారి 3వ సారి 4వ సారి ఇది ఇదే మాట చెప్తున్నా. ట్యాంక్ బండ్ పైన పోలీస్ కృష్ణయ్య విగ్రహం ఒకటి, జయంతి వర్ధంతిలు అధికారంగా నిర్వహించాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఇంకా చాలామంది అమరవీరులకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన విన్నపం ఏంటంటే, సరే మీరు మీ పాలసీ ప్రకారము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ పథకాల పేర్లు పెట్టండి, తప్పు లేదు, మేము దానికి ఏం అబ్జెక్షన్ చేస్తలేం. తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే జీవితాలను త్యాగం చేసిరో కొన్ని పథకాలకు వాళ్ళ పేర్లు కూడా పెట్టండి. తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. అమరుల వీళ్ళ పేర్లు పెడితే కొంత తెలంగాణ సమాజం కూడా హర్షిస్తుంది. కాబట్టి వాళ్ళ పథకాలలో పేర్లు పెట్టండి. దానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాల ద్వారా ఏదైతే ఇప్పుడు కార్పొరేషన్ ఇచ్చినో దానికి నిధులు ఇవ్వండి. మొదట మీరు ఏదో పెట్టి చుట్టం చూపుగా కార్పొరేషన్ చైర్మన్ చేసి 2 గన్మెన్లని ఒక బండి ఇంత జీతం పడేస్తే కాదు, దానికి నిధులు కేటాయిస్తే కొంతమంది జీవితాలు, బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా వాళ్ళ జీవితాలు బాగుపడతాయని సందర్భంగా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా విగ్రహం గురించి అడిగారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం సంబంధించి ఏమన్నా వినతి పత్రం లాంటి ఇచ్చారా ముఖ్యమంత్రి గారు? వినతి పత్రం ఈ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ 3-4 సార్లు మా ముద్రాజ్ సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. త్వరలోనే మరి ఒకసారి ముద్రాజ్ తరపున మళ్ళీ ఒక ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు పోయి, పెద్ద డిమాండ్ లేదు, కొన్ని కోట్ల ఖర్చు కూడా కాదు, వేలలో లక్షలలో ఖర్చే మా డిమాండ్లు. మా జాతి డిమాండ్ ఇది, నా ఒక్కటి డిమాండ్ కాదు. విగ్రహం ఒకటి, జయంతి వర్ధంతులు. రవీంద్ర భారతి అయితే వాళ్ళదే కదా, ఆ రోజు ఒక 50,000 1,00,000 ఖర్చు అవుతుంది. గది కూడా చేయకపోతే ఎట్లా, ప్రాణాలు అర్పించిందండి తెలంగాణ రాష్ట్రం కోసం. ఇదే మా డిమాండ్, ఇంతకంటే ఏం లేదు.